మోతీలాల్ నాయక్ ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది అసలు? 4 రోజులు గడిచిన 4 రోజులు అమర నిరాహార దీక్ష చేసిండు కదా, అంటే ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఏంటి అసలు? ఆరోగ్యం ఎట్లుంటుందంటే ఏం చెప్తాను, ఒక పూట అన్నం తినకుండానే రెండో పూట కోడిపిల్ల తిరిగి పడ్డట్టు తిరిగి పడతాం. 4 రోజులు సంది ఒక మనిషి ఏం తీసుకోకుండా ఉండి ఎట్లుంటుంది? క్షీణించే ఉంటుంది, క్షీణించే ఉండు, నీరసించే ఉన్నాడు. మరి నీరసించి ఉంటే మరి ఎందుకు చేస్తున్నారు? ఆ, వాళ్ళ ఇళ్ళల్లో రాజకీయ నాయకులైనా ధనవంతుల వాళ్ళ పిల్లలకైనా చిన్న కింద పడితే పైన కింద స్కిన్ పోతేనే ఉరికి ఉరికి ఉట్టిన స్పెషలిస్ట్ హాస్పిటళ్ళలో సూపర్ స్పెషాలిటీలలో చూపించుకుంటారు. ఒక అభ్యర్థి, ఒక నిరుద్యోగి 4 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తుంటే నీళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటే వీళ్ళు ఏంది? సచ్చినా మాకేం లేదు, మాకు పదవులు ఉన్నాయి, పదవులు ముఖ్యం కానీ మాకు వీళ్ళ ప్రాణాలు అనేది ముఖ్యం కాదు, నిరుద్యోగుల ప్రాణాలు ముఖ్యం కాదు అనేటటువంటిదిగా వీళ్ళ నిర్లక్ష్యం. ఇదే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎన్నికలలో ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్ మేము ఉండే ఇరుకిరుకు గదులలోకి, మేము ఉండే ఇరుకిరుకు రూములలోకి అందరు వచ్చి మా ఎమ్మడి పడి తిరిగిరు కదా, మా పక్కనే కూర్చున్నారు కదా, మా చెమట వాసనలు పీల్చుకుంటూ ఉన్నారు కదా. ఇవాళ మా కన్నీళ్ళు కనిపించట్లేదా మీకు? వీళ్ళకి అధికారం వచ్చేంత వరకు ఒకటి, అధికారం దాటినాక ఒకటి. మా ప్రధానమైన డిమాండ్లు 3 అవి ఏంటిదంటే, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెరగాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ 1:100 ప్రకారం ఇవ్వాలి, మెగా డిఎస్సి ప్రకటించాలి, అంటే ఇప్పుడున్న డిఎస్సికి పోస్టులు పెంచాలి, ఆ డిఎస్సి అభ్యర్థులకు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నాం? గతంలో ఇదే బల్మూరి వెంకట కేసు వేసిండు సమయం ప్రిపేర్ అవుతందుకు లేదని. ఇలా వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యారు. మరి ఆ రోజు 150 మందితోటి పిటిషన్ వేయించి ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ లేదని, ఒకే నెలలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మీరే ఇచ్చారు కదా. ఆ రోజు మీరు పదే మాట్లాడారు కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఎగ్జామ్కి 3 నెలల సమయం ఇస్తున్నది. ఇలా సమయం లేక ఉన్న ఎగ్జామ్స్లో ఉన్నటువంటి పోస్టులు చాలా తక్కువ. ఒక అభ్యర్థి చాలా పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాడు, చాలా నోటిఫికేషన్లకు, ఇళ్ళ రాకుండా ఇంకో దాంట్లో రాకుండా ఇంకో దాంట్లో అనేటువంటిది ఉంటుందనే కదా. అలా ఉన్నప్పుడు మీరు కేసు వేసిర్రు. అభ్యర్థి ఒకటేసారి ఒక కంప్యూటర్ కాదు, ఒక కమాండ్ ఇస్తే ఈ ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ డిఎస్సి అభ్యర్థి అమ్మటే గ్రూప్ 2లోకి షిఫ్ట్ అవుతుంది, గ్రూప్ 2 నుండి గ్రూప్ 3లోకి షిఫ్ట్ అవుతుందుకు, గ్రూప్ 2 నుండి డిస్క్రిప్టివ్ గ్రూప్ 1లోకి షిఫ్ట్ అవుతుంది కాదు. కాబట్టి ఆ రోజేమో ఒక రేషనల్గా, లాజికల్గా, ఒక మానవతావాదిగా, ఒక నిరుద్యోగుల పక్షాన ఉండే వ్యక్తిగా అభ్యర్థులుగా కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరించి కేసులేసి గెలిపించి మా మనల్ని చూరగొని మా భుజాల మీద ఎక్కించుకొని ఊరేగి ఈరోజు మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద వేసిర్రు. ఓడ దాటేంత వరకు ఓడ దాటినాక బోడి మల్లె, గట్టెక్కినాక తెడ్డు చూపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ తెడ్డు చూపిస్తున్నారు కాబట్టి ఇలా మేము తెగించి కొట్లాడుతందుకు మా హక్కులైనటువంటి ఈ 3 డిమాండ్లను మీరు 3 పేజీలలో పెట్టినటువంటి 3 హామీల గురించి కాదు, ఓన్లీ 3 హామీల గురించే మేము కొట్లాడుతున్నాం. ఈ తక్షణం మాకు కావాల్సినటువంటివి మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. నీళ్ళు అనేటటువంటివి 100 డిగ్రీ సెల్సియస్ వరకు బాయిల్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. 100 డిగ్రీ సెల్సియస్ దాటిందనుకో ఒక్కటేసారి స్టీమ్ అనేది బయటకు వస్తుంది. ఆ స్టీమ్కు విశిష్టోష్ణం ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ అనేది కొంత కూడా వేడి నీళ్ళల్లో ముంచినా కానీ చర్మం ఊడిపోదు. కానీ స్టీమ్ కనుక, ఆవిరి కనుక తగిలితే మనకు చర్మం ఊసిపోతుంది. ఇలా ఆవిరితో ఉన్నారు. మా ఆశలు అడియాశలు అవుతున్నాయని వీళ్ళు ఆవిరితోటి ఉన్నారు, ఆవేశమైన ఆవిరితో ఉన్నారు. మీరు కనుక ఈ ఆవేశమైన ఆవిరికి కనుక మీరు కనుక మీ చేతిలో మీ మోకాలో మీరు పెడితే మాత్రం మాడి మషైపోతారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. వీళ్ళకి ఎట్లుందంటే తమాషాలుగా ఉన్నది. ఓడొకటి మాట్లాడతాడు, వాడిని ఫోన్ ట్యాప్ చేయొచ్చు, వీని ఫోన్ ట్యాప్ చేయొచ్చు, కోన్ కిస్కగాళ్ళు 4 ఉన్నారు అనుకున్నారు. ఆయన 4 లేరా? మరి మీరు ఎంతమంది కొట్లాడిర్రు? మీరు అందరు కాంగ్రెస్ వాళ్ళు అందరు కట్టకట్టుకొని కొట్లాడిర్రా? మీరు ఎంతమంది కొట్లాడిర్రు? మీకు పట్టు అని 6 ఎమ్మెల్యే సీట్లు లేవు. ఇలా అధికారం ఎట్లా వచ్చింది? మరి ఇవాళ ఎంపీ సీట్లు ఎట్ట కోల్పోయారు? ఇవాళ ఎవరికే పోటీ అంటే ఇవాళ ఉన్నటువంటి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంటున్నారు కదా, మీరే ఆరోపించారు కదా, మీరే చేసారు కదా, మరి ఇవాళ రుజువు ఎందుకు చేయట్లే? అలాంటి మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి ఈరోజు మేము అడగకముందే 60 పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కటే రోజులో 2 రోజులలో 2 లక్షల అప్లికేషన్లు పెంచి ఇలా ఎవరికి ఇస్తేందుకు ఈ గ్రూప్ 1 జాబులు ఎవరికి ఇవ్వడానికి చూస్తున్నావు నువ్వు? ఈ మహేందర్ రెడ్డి ఒక అసమర్థుడు, ఒక ఫోన్ ట్యాప్ చేసినోడు, ఒక ఓఎంఆర్ షీట్లు ట్యాంపరింగ్ చేయలేడా? అలాంటి ఆయనను పెట్టించి ఆయన 12 నెలల పదవితోటి ఇవాళ మా 30 లక్షల విద్యార్థుల నిరుద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టాలా? ఆయన పదవీ విరమణ చేస్తాడని, ఆయన పదవీ విరమణ చేసే లోపల మమ్మల్ని పరిగెత్తిస్తారా? ఆయన పదవీ విరమణ అయిపోయే లోపల ఒకటేసారి గ్రూప్ 2 రాయాలా, గ్రూప్ 3 రాయాలా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయాలా, మెయిన్స్ రాయాలా? ఇవాళ ఎవరికి? ఇవాళ మహేందర్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగుల, మహేందర్ రెడ్డి పదవి విరమణ కాలము వర్సెస్ నిరుద్యోగుల సమయమా?
అందుకే మేము అంటున్నాం, ఒక్కసారి మీరు కళ్ళు తెరుచుకోరి. ఎవరు చేయలేరు అనుకుంటున్నారో ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రాజకీయాలు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు ఒప్పుకుంటున్నారు. ఇంకా ఒప్పుకొని నిరుద్యోగుల దగ్గరకు వచ్చేసి మాది తప్పు అయిపోయింది, మేము చేసిన తప్పును మాకు కరెక్ట్ శిక్షించిర్రు, మమ్మల్ని ఫామ్ హౌస్లో పండబెట్టిర్రు, కాబట్టి ఇప్పటికైనా మాకు సోయి వచ్చింది, మీ సోయి తెచ్చుకున్నాం, నిరుద్యోగుల పక్షాన ఉంటున్నామని కొట్లాడ్రి. కొంతవరకు వచ్చిర్రు, ఇంకా మీరు ఉధృతం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు తెలంగాణ తెచ్చినట్టున్నారు, తెచ్చిన తెలంగాణలో ఇలా నిరుద్యోగులు మళ్ళీ గోసపడుతుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అంటున్నారు కదా, ఖచ్చితంగా మీరు మా పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది నిరుద్యోగులు అంటున్నారు అక్కడిక్కడ, ఏమంటున్నారంటే అమ్మ కేసీఆర్ అయినా ఎవరైనా ఆయన ఇన్ని రోజులు కొట్లాడితే ఏదో ఒకటి వస్తుండే చెప్తుండే, ఫ్లెక్సీ తెచ్చుకొని పాలాభిషేకం చేయించుకుంటుండే, అంతకన్నా మూర్ఖంగా ఉన్నాడు. ఈ కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ అంటే డెమోక్రసీ, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ అంటే దళితుల రాజ్యం, కాంగ్రెస్ అంటే ఆదివాసుల రాజ్యం అన్నారు. ఇలా ఆదివాసుల రాజ్యం కాదు, దళితుల రాజ్యం కాదు, దగకోర్ రాజ్యం, మమ్మల్ని అంచివేస్తుర్రు. ఈ కేసీఆర్ మంచిగా ఉన్నాడు, వాడు ఏదో ఒకటన్నా చేసేటోడు అని నిరుద్యోగులు అనుకుంటున్నారు. ఇంత పరిస్థితికి మీరు 6 నెలల్లో దిగజారిపోయారు. 6 నెలల సమయం అంటే తక్కువ కాదు. అలా సోయిలేకి ఇచ్చిర్రా? 12 నెలల సమయం, క్యాలెండర్ ఇయర్ అంటే 12 నెలలు కాదా? 5 సంవత్సరాలు అనుకున్నారా? మీ పదవి అయిపోయేంత వరకు అనుకున్నారా? అలా సోయి లేకుండా ఎట్లా చెప్పారు? మరి 6 నెలల సమయంలోనే అయిపోయింది అంటున్నారు. ఎలక్షన్ కోడ్లు వస్తాయని మీకు సోయి లేదా? ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు ఏ సోయి లేకుంటున్నారు. ఇవాళ చెప్పేటోడేమో వేరే పార్టీకి ఒత్తాస పలికినట్ట. అలా మీ గురించి నేను బస్ యాత్ర చేసిన, నీ గురించి అందరు కాళ్ళు పట్టుకున్నా, నీ గురించి పాల మీద ఒట్టేసిన, మీ గురించి ఏం చేయాలని చేసినాం. బీఆర్ఎస్ వాళ్ళతోటి ప్రాణాన్ని పణంగా పెట్టుకొని కొట్లాడినాం. ఒక్కాడ మేము పోయిన బస్సులు, ఒక్కాడ ఏమంటారుగా తీర్తిరగడు కట్టుకొని తిరణాలకు పోతే ఊరుకోటి ఊసిపోయినట్టు మేము పోయిన బస్సు, ఒక్కాడ సీటు పోతుంది, ఒక్కాడ అద్దం ఊసిపోతుంది, ఒక్కాడ బ్రేకులు ఫెయిల్ అవుతాయి, ఒక్కాడ టైర్ పంచర్ అవుతుంది. ఇన్ని కష్టాలు అనుభవించినాం. ఒక పోరగానికైతే ఇక్కడ ముక్కు మొత్తం పలిగిపోయింది నార్త్ తెలంగాణ బస్సులో. ఇన్ని కష్టాలకు ఓర్చి మీ దగ్గర మేము ఉండి కాంగ్రెస్ని గెలిపిస్తే ఇలా మాకు ఇదా మీరు పెట్టే భిక్ష? ఒక్కొక్క ఆయన మా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఓడొకడు కోన్కిస్కాగాడు అడుగుతుండు. మా అంటే ఏమైతే ప్రాణం పోతుంది, పోతే పోయింది, ఏమంతే 1200 ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. ఇలా ఒకని ప్రాణం పోతే 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం అనుకుంటే ప్రాణాలు తీసుకోరు. ఓడొద్దంటుంటే ఏం కాదు. ఇలా తెలంగాణలో ఎవడు ప్రాణాలను ప్రీతికి ఏం చేయట్లేరు. మా తాత ముత్తాతల కానించి ఇవన్నీ చూసుకుంటూనే వస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, సోయి తెచ్చుకొని మీరు జిజ్జుకుపోకుండా మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే మీరు నెరవేర్చాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బాలకృష్ణ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు రేవంత్ రెడ్డి అయితే వేయండి. ఆయనకు అది కనబడింది కానీ నిరుద్యోగి ఇప్పుడు అమర నిరాహార దీక్ష కనబడలేదు అంటారు. ఇక బాలకృష్ణది కాదు, ఎక్కడ ఆంధ్రమా ఆంటీ, మేము ఆంటీ, ఆమె కుమారి ఆంటీ. ఆ కుమారి ఆంటీ కనిపిస్తుంది, అందరు కనిపిస్తారు, లోకం మొత్తం కనిపిస్తుంది, కానీ వీళ్ళ పదవి తెచ్చిన నిరుద్యోగులు మాత్రం కనిపించరు. ఎందుకో మరి వీళ్ళకి చెప్పేటోడు కూడా వీళ్ళకి ఎందుకు చేస్తున్నారో అది కూడా తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముంగట్నే తేలుతుంది. అట్టొక్కటి జిజ్జుకు పట్టే ఇవాళ ఏమైందో వాళ్ళకి తెలుసు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏందో తెలుసు. నిరుద్యోగులు తలుచుకొని, యువత తలుచుకొని తెలంగాణ కాదన్న తెలంగాణను అవుననిపించారు. కాదు వీళ్ళు నిజాం నియంత అని మీరు ఎంత మొత్తుకున్నా కేసీఆర్ను గద్దె దించకుండా నిరుద్యోగులకు గద్దె దించారు. మీరు కూడా నిరుద్యోగులకు ఒక లెక్క కాదు. కాకపోతే ఇలా కొన్ని బలిదానాలు కావచ్చు, కొన్ని ఒడిదొడుకులు కావచ్చు, అవన్నీ మీరు చేపిస్తేనే అవుతాయి. మీరు పంతాలకు పోకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఆ కీర్తి మీకే ఉంటుంది. మొత్తానికి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే దీక్ష ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ దీక్ష మనం ఏం చెప్తాం చెప్పండి? నేను కాదుగా దీక్ష చేసే చెప్తాందుకు. అదేదో ఒక మిషన్ మీద ఏదో నేను కమాండ్ ఇస్తే ఎప్పుడో రిజల్ట్ వస్తుందని చెప్తాందుకు కాదుగా. ఆమర నిరాహార దీక్షకు అబ్బాయి కూర్చున్నాడు. ఆ అమలు అయ్యేంత మీరు హామీలు ఇచ్చేంత వరకు ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాడా, చనిపోతాడా, ఏమవుతాడా అనేది అతన్ని అడగాలి. మేమైతే వద్దు, మనం బతికి సాధించుకోవాలనుకుంటున్నాం కాబట్టి అతనికి కూడా అదే చెప్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాలి కదా, ప్రభుత్వం నుంచి వచ్చి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని బెషరతకు వచ్చి చెప్పాలి. అదే గతంలో కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒకరి మీద ఒకటి పడి వచ్చారు కదా, మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళకి గాంధీ హాస్పిటల్ కనిపించట్లేదా? మరి మొన్న స్పీకర్ అన్నాడుగా, ఎవరో వస్తుంటే గాంధీ ఆసుపత్రికి వద్దు ఆడందరూ చచ్చిపోతారు అన్నారు. వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు ఫోన్ చేస్తే, అరే ఒక చదువుకున్నాడు, ఒక గిరిజన విద్యార్థి, వానికి తండ్రి కూడా లేడు, పాప ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, మనం ఇచ్చిన హామీలు నెరవేరకుంటే ఆ గాంధీలో సస్తాడు, అసలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, వాడు సస్తాడేమో అని రావాల్సిన సోయి లేదా వాళ్ళకు? విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన దగ్గర ఉంది, అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇలా విద్యాశాఖ లేదు, తాగుడుకు ఒక మంత్రి ఉంటాడు కానీ విద్యాశాఖకు ఉన్నాడా?
మారాల్సింది విద్య వల్లనే జీవితాలు మారుతాయి. అంబేద్కర్ వల్లనే మీకు వచ్చింది. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాన్స్టిట్యూషన్ పట్టుకుంటారు కదా, కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ గారు ఎందుకు వచ్చిండు ఆ స్థాయికి? విద్యతోటి జ్ఞానంతో వచ్చిండు. మరి ఇక్కడ నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ అణగారిన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ అంటే దళితులు అంటారు కదా, మరి దళిత పిల్లలు బాగుపడాలంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి. మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టలే? రేవంత్ జీ అని రాహుల్ గాంధీ అడగాలన్నా అడగొద్దా? రాహుల్ గాంధీ పైన ఈ బాధ్యత ఉంది. రాహుల్ గాంధీ కదా వచ్చి మాకు హామీ ఇచ్చింది, అశోక్ నగర్లో మాతో కూర్చొని చిట్ చాట్ చేసింది. ఒక కాంచి అక్కడ కేటీఆర్ చిట్ చాట్ చేస్తుంటే ఇక్కడ ఆయన చిట్ చాట్ చేసిపోతే ఎమ్మటే రాహుల్ గాంధీ వచ్చి చిట్ చాట్ చేసిండు కదా. మరి రాహుల్ గాంధీ అది మర్చిపోయిందా? మరి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ చేసిందిగా, మరి ప్రియాంక గాంధీ మర్చిపోయిందా? మరి వీళ్ళు మర్చిపోతే ఒక్కసారి గుర్తు చేస్తున్నాక, ప్రియాంక అక్క, రాహుల్ అన్న మీకు ఒక్కసారి మీ తమ్ములుగా గుర్తు చేస్తున్నాం. తెలంగాణ యువత మిమ్మల్ని అడుగుతుంది, అన్న అక్క ఎడిపోయిర్రు, మీరు రాండి, మీ తమ్ముళ్ళు ఇక్కడ చనిపోతారు, నీ చెల్లెలు ఇక్కడ చనిపోతారు, వచ్చి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నీ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డికి ఒక సూచనలు చేసిపో. వాళ్ళు అడిగే గొంతమ్మ కోరికలు కాదు, నా చెల్లె నేను ఇచ్చిన హామీలే అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు అని నీ ఒక్కసారి వీళ్ళకి చెప్పిపో. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మొన్న పట్టభద్రులకు ఒక ఆయన ఎమ్మెల్సీ గెలిచింది తీన్మార్ మల్లన్న అనేటైనా. ఆయన గెలవగానే నేను 2,000 ఉద్యోగాలు గ్రూప్ 2లో పెంచిస్తా, గ్రూప్ 3లో 3,000 పెంచిస్తా అన్నాడు. ఆయన ఎన్నికలు అప్పుడు ఏమన్నాడంటే, 4 రోజులు అయితే ఈ ఎన్నికలు పోలింగు, ఎమ్మెల్యే ఓట్లు నవంబర్ 30కి పోలింగు. ఆయన ఏమన్నాడంటే, ఒరే నాయన మీరు నమ్మకుర్రా, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ కన్నా దుర్మార్గుడు, దుష్టుడు, వాడిని నమ్మితే మోసపోతారంటే ఆయన మేము ఏమన్నామంటే, వద్దు అరే మళ్ళీ నువ్వు ఇక మళ్ళీ ఆన్ పాట పాడతావు, ఈయన పాట పాడతాం, మేము అందరం కాంగ్రెస్ కోటేస్తామని ఆ రోజు మేము మోసపోయినాం అనిపిస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ కోటేయాలని మల్లయ్యని తిట్టి, తీన్మార్ మల్లయ్యని తిట్టి కాంగ్రెస్ కోటేపించినాం. మరి అదే మల్లయ్య చెప్పిన మాటలు ఇవాళ నిజం అనిపిస్తున్నాయి. అసలు నిజంగా మల్లయ్య మంచి మాటే చెప్పిండు, నిజంగా మంచి మాటే చెప్పిండు. ఆ రోజు ఇంకా మల్లయ్య కూడా ఒకటి అన్నాడు, రేవంత్ రెడ్డి ఇంత పొడుకుంటుంది అంత పొడుకుంటా అని అన్నాడు. ఇంకా అలా మాకు కళ్ళు కనిపించలేదు. ఆ రోజు మైకాన్లు ఇచ్చారు వీళ్ళ హామీలకు. ఈరోజు నిజంగా మోసపోయినా అనిపిస్తున్నాం. అది ఎంత పెద్దగా ఉంది అట్టుందో మాకు చూడాల్సినది కూడా మాకైతే ఏం చెప్పలేమన్నా. వాళ్ళు చెప్పినే చెప్తున్నాను. ఈ మా సొంత మాటలు కాదు, సొంత కవిత్వం కాదు, మా పైత్యం కూడా కాదు. అదేవిధంగా మా గ్రూప్ 1, గ్రూప్ 2 నిరుద్యోగ ఉద్యమకారులకు, అదేవిధంగా గత 4 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మిత్రులు మోతీలాల్ నాయక్ గారికి మేమందరికీ మనస్ఫూర్తిగా నేను వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 4 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మిత్రుడు మోతీలాల్ నాయక్ గారు ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. కనీసం ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇలా మేము ప్రభుత్వాన్ని, నేనైనా ఇక్కడ ఉన్నటువంటి మా నిరుద్యోగుల బృందమైనా, అదేవిధంగా తమ్ముడు మోతీలాల్ నాయక్ గారి డిమాండ్ అయినా ఒకటే డిమాండ్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో సహా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ వచ్చి కూడా నిరుద్యోగులకు లేని భ్రమలు కల్పించి, ఆశలు కల్పించి, అధికారంలోకి రాగానే 6 సంవత్సరం లోపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, 46 జీవోను రద్దు చేస్తాం, 1:50 ఉన్నటువంటి గ్రూప్ ప్రిలిమ్స్ ఇంటర్వ్యూలను 1:100కు పెంచుతాం అని చెప్పి నమ్మబలికి ఇలా నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరే విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారు? మీరు అసెంబ్లీలో ఈనాటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆనాటి కాంగ్రెస్ సభాపక్ష నేత జీవో నంబర్ 46ను రద్దు చేయండి, 1:50 ఉన్నటువంటి దాన్ని 1:100కు పెంచండి, మేము వస్తే చేస్తాము, మేము ప్రామిస్ చేస్తున్నాం అనేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇంకా గమ్మత్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను
మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇలా నేను కూడా నిరుద్యోగుల పక్షాన, ఈ ఉద్యమకారుల పక్షాన మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే అసెంబ్లీలో మాట ఇచ్చిండ్రో, అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చిండో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చండి, డిమాండ్ని ఇంప్లిమెంటేషన్ చేయండి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. ఇలా అధికారంలోకి రావడానికి ముందు అనేక వాగ్దానాలు చేసిండ్రు మీరు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాగ్దానాలు నెరవేర్చుడు కాదు కదా, అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే అసలు మాట మీద ఉండదు అనడానికి ఒక నిదర్శనం ఇది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదంటే ఎట్లాగో ప్రజలను మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రాగానే ఇస్తామని చెప్పిండ్రు, ఇయ్యలే. రైతు భరోసా రైతు బంధు సరిపోతలేదు, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు రైతు భరోసా లేనే లేదు. అదేవిధంగా పెన్షన్లు ఇస్తాం 2,000 నుంచి 4,000 అన్నారు, 2,000 రూపాయలు కాదు 2 నెలల పింఛన్ ఎగబెట్టిండ్రు. జనవరిది పోయింది, ఇలా మార్చిది పోయింది. ఇలా మేమేం అడుగుతున్నామంటే మీరు ప్రజలను మోసం చేసిండ్రు, బాగానే ఉంది, కానీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. ఒక పూర్వ విద్యార్థిగా, యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా వారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. 46 జీవోను రద్దు చేయండి. ఇక మెగా డిఎస్ అని చెప్పిండ్రు, మెగా డిఎస్ని 11,000కి ఇచ్చిండ్రు, 11,000 ఉద్యోగాలకు కుదించి ఇలా వాటికి మాత్రమే మేము ఎగ్జామ్ పెడతామని చెప్తా ఉన్నారు. మీరు మెగా డిఎస్సి ఇస్తామనేసి మీరు పేపర్ల ప్రకటనలు ఇచ్చిండ్రు, 25,000 ఉద్యోగాలతో భర్తీ చేస్తామని చెప్పిండ్రు. వాటితో భర్తీ చేయకుండా 11,000 నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని చెప్పిండ్రు. గ్రూప్ 1 ఉద్యోగాలు మేము 503 ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఇంకో 60 మాత్రమే కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000కు పెంచుతామని చెప్పిండ్రు, గ్రూప్ 2 ఉద్యోగాలకు 3,000కు పెంచుతామని చెప్పిండ్రు. దేన్ని కూడా పెంచలే. వాళ్ళ జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటూ ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది శాంతియుతంగా విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు. వారి శాంతియుతమైనటువంటి పోరాటానికి మా మద్దతు ఉంటుంది. ఒకవేళ దీన్ని చెడిపోతే ఆ కారకులు కాంగ్రెస్ ప్రభుత్వమే అవుతుంది. దాన్ని చెడగొట్టకుండా చర్చలు జరపండి. 4 రోజుల నుంచి ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కూడా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు అని అంటే మీకు వేటిపైన స్పందన ఉంది? అవతల పార్టీలో గెలుచుకున్నోడిని కలుపుకోవడానికి ఇల్లు తిరిగి కండువాలు కప్పడానికి సమయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రులకు తప్ప విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం మీద చర్చలు జరపడానికి మీకు సమయం లేదంటే డెఫినెట్గా ఏ విద్యార్థులైతే మిమ్మల్ని గెలిపించిండ్రో, ఎవరైతే మీకు దగ్గరుండి మమ్మల్ని ఓడించి మిమ్మల్ని గెలిపించిండ్రో వాళ్ళ చేత మీరు చావు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది. కాబట్టి మేమేం రాజకీయం చేయదలుచుకోలేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. ఇలా గురుకులాలలో ధర్నా, రెసిడెన్షియల్ గురుకులాలలో వాళ్ళ అభ్యర్థులు ధర్నా చేస్తూ ఉన్నారు, డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేస్తూ ఉన్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా ధర్నాలతో దద్దరిల్లుతూ ఉంది. అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మేనిఫెస్టో అంటే భగవద్గీతతో సమానం రాజకీయ పార్టీలకు. వాటిని కూడా తుంగలో దొక్కిందంటే ఈ రాష్ట్రాన్ని మీరు ముంచుడు ఖాయం. వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళు కనుక రెచ్చిపోతే ఈ రాష్ట్రం అల్లోకల్లోలం జరుగుతుంది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ జీవితాలతో ఆడకండి. వారు ఏ పోరాటం చేసినా మా పార్టీ డెఫినెట్గా వాళ్ళకు మేము మద్దతుగా నిలబడతాం, వాళ్ళ న్యాయమైన పోరాటానికి నిలబడతాం. కాబట్టి చర్చలు జరిపి విద్యార్థికి ఏమైనా మోహన్ లాల్ నాయక్ గారికి ఏమైనా జరిగితే డెఫినెట్గా అది ప్రభుత్వానిదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యం కుదుటపడక ముందే చర్చలు జరపండి, మీరు మాట్లాడండి. విద్యార్థులు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగితే కనీసం స్పందించట్లేదు. మంత్రులు కాళ్ళ మీద పడుతూ ఉన్నారు, కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ఇలా మీ కాళ్ళు మొక్కనిక మిమ్మల్ని గెలిపించింది కాంగ్రెస్ పార్టీని. విద్యార్థులు వచ్చి కాళ్ళు మొక్కనిక మిమ్మల్ని గెలిపించి అధికారంలోకి తెచ్చింది. వాళ్ళ పెట్టిన భిక్ష మీకు నిరుద్యోగులు, ఉద్యోగులు
మా యూనివర్సిటీ విద్యార్థులు పెట్టినటువంటి భిక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి మోహన్ లాల్ ఆరోగ్యానికి ఏమైనా నష్టం జరిగినా, తనకేదైనా నష్టం జరిగితే విద్యార్థుల పక్షాన మేము ఖచ్చితంగా ఉంటాం. చర్చలు జరపండి, ప్రభుత్వం తరపున పిలిచి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఒకటే నెలల 10 రోజుల గ్యాప్లో అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 2 ఉద్యోగాలు ఉంటాయి, అప్పుడే అదే డిఎస్సి ఉద్యోగాలు ఉంటాయి. అరే ఎట్లా చదువుతాడు విద్యార్థి? అసలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లా చదువుతారు? అంటే కాల పరిమితి, కాల వ్యవధి కూడా ఉండాలి. ఇలా ఇది ఓ పక్క ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే ఒక మంత్రి ఏం ప్రకటన చేస్తాడు, యథావిధంగా జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇది ఇచ్చినామో వాటి ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయని స్టేట్మెంట్ ఇస్తారు. అంటే విద్యార్థులు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఇలా ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నారు. ఈ ఒత్తిడికి లోన్ కావడం వల్లనే సంగీత అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా చాలామంది విద్యార్థులు, నిరుద్యోగస్తులు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసి చదవలేకపోతూ ఉన్నారు, ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నారు. వెంటనే చర్చలు జరపాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే డెఫినెట్గా మేము కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థులతోని, నిరుద్యోగులతోని చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలే, లేకుంటే వారికి మద్దతుగా మేము సంపూర్ణంగా నిలబడతామనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. సమస్యను రాజకీయం చేయొద్దు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని నమ్మకనే, మమ్మల్ని నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ మోసం చేసిందని మమ్మల్ని చీదరించి పక్కకు పంపించి మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా ఆ హామీలు నెరవేర్చక వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు. ఈ విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ రోడ్లెక్కి ఒక 2-3 నెలల నుంచి కొట్లాడుతుంటే వాళ్ళ బాధలు ఎందుకు పట్టించుకోవట్లేరని ఈ రాష్ట్రంలో ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు మాకు మద్దతుగా వచ్చారు. మద్దతుగా వస్తే ఒక్కొక్క ఆయన అంటాడు, మీ వెనక బీఆర్ఎస్ వాడుండి నడుపుతున్నాడు, మీ వెనక బీజేపీ వాడుండి నడుపుతున్నాడు, మీ వెనక వాడుండి నడుపుతున్నాడు, వీడుండి నడుపుతున్నాడు అంటున్నావు. మరి గతంలో నువ్వు కేసు వేసినావు కదా, ఈ కేసు ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ లేదు అని చెప్పేసి 150 మంది పిటిషనర్లను పెట్టేసి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని చెప్తే సింగిల్ బెంచ్ మాధవిలత మేడం ఇచ్చింది జడ్జిమెంట్. ఈ కేసు వేయించింది ఎవరు? ఎన్ఎస్యుఐ నాయకుడు బల్మూరి వెంకటన్న గారు. గౌరవ బల్మూరి వెంకట్ గారు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇది మీరు కాదా చెప్పింది? మీకు కొంతమందికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు 2 వచ్చినాయి, ఇంక 2 రాబోతున్నాయి. ఈరోజు రాబోయే దేవుళ్లకు ఆకునూరు మురళి సార్కి రాబోతుంది, కోదండ రామరెడ్డి సార్కి రాబోతుంది. ఆ రోజు 4 కల్వకుంట్లలోకి వస్తే 4 కోట్ల మందికి తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈరోజు మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోవట్లేదు. ఇవాళ నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్న మీకు 4 ఉద్యోగాలు వస్తే ఈరోజు తెలంగాణలో 4 కోట్ల మందికి వచ్చిందా? మీ ఓటీఆర్లో ఉన్నటువంటి 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని నిలదీస్తున్నాం. ఇంకొకటి, నీ గురువు అయినటువంటి, ఇది రాజకీయ కోణంలో చూడకరి, ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి నిరుద్యోగులు అధికారంలో రావాలని బస్ యాత్ర చేస్తే ఇప్పటికి వాళ్ళు 4 సార్లు కలిసిర్రు. 1:12 ఉన్న దాన్ని ఎమ్మటే 1:100 చేసిండు. లోకేష్ కలిసిండు. మరి వాళ్ళందరికీ కూడా బస్ యాత్ర చేయాలని, ఎట్ట చేయాలి, మీరు ఎట్ట చేసిరని అడిగి మమ్మల్ని అద్దమ్మ రాత్రి అడిగితే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ మొత్తం మేమే ఇచ్చినాము. ఇక్కడ బస్ యాత్ర చేసిన వాళ్ళకు ముందుండి నడిపినాము, ఫోన్లలో అన్నీ చెప్పి. మరి వాళ్ళు కలిస్తే మమ్మల్ని ఎందుకు కలవట్లేరు? ఇంకొకటి, మేము గ్రూప్ 1లో అసలు కీలకమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాం. మేము అడిగినవా గ్రూప్ 1లో పోస్టులు పెంచమని? ఏదో ఎమ్మటే గ్రూప్ 1ను రద్దు చేసి 60 పోస్టులకు మీరు అప్లికేషన్స్ ఇచ్చారు, కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు. లాస్ట్ 2 రోజుల వరకు 2 లక్షల మంది అప్లై చేస్తే లాస్ట్ 2 రోజులలో 2 లక్షల మంది అప్లై చేశారు. మరి ఈ అప్లై చేయడానికి ఇక్కడ మర్మం ఏంది? ఇక్కడ మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు కావాల్సిన వాళ్ళకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చుకోవాలని అప్లై చేసుకున్నారా? ఎంతమందిని అప్లై చేయించుకున్నారు? ఇవాళ 1:100 చేయడానికి మీకు తప్పే ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక టెంపుల్ తోటో, ఒక మసీద్ తోటో, ఒక చర్చి తోటో పోల్చుకోవాల్సినటువంటి ఒక అసెంబ్లీలో ఒక దళితుడిగా ఉన్నటువంటి ఒక ఫ్లోర్ లీడర్ మాట్లాడిండు. మరి ఇలా దళిత ముఖ్యమంత్రి అంటున్నావు, దళితులకు సముచిత స్థానం కాంగ్రెస్లో ఉందంటున్నారు. మరి అదే దళిత ఉప ముఖ్యమంత్రి కింద అణగారిన వర్గాలకు ఎందుకు చేయలేకపోతున్నాడు? పేరుకే మాకు దళితులకు ఉప ముఖ్యమంత్రి, పవర్ లేని ఉప ముఖ్యమంత్రి బట్టన్నా నేను అడుగుతున్నాం. మరి మాకు గనక ఇక దళిత జాతులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ నువ్వు 1:100 చేయకపోతే నువ్వు బేషరత్గా నీ పదవికి రాజీనామా చెయ్యి. మేము అడుగుతున్నాం.
నువ్వు యాదాద్రిలో కింద కూర్చున్నప్పటి ముచ్చడం ఏం తీయట్లేం. ఈరోజు నిరుద్యోగులు నీ ఇంటికి వచ్చినాం, నందిని మేడాన్ని కలిసినాం, మాకెన్నో చెప్పిర్రు కాంగ్రెస్ రానియండి, మీరు ఎక్కడ తిరగొద్దు, కాళ్ళు అరగొద్దు, మీ కాళ్ళకు నొప్పులు ఉండవు, ఏముండవు, మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. బట్ అన్న మరి ఇది ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఆ రోజు నువ్వు అన్నావు కదా 2,000 గ్రూప్ 2లో పెంచుతున్నారు, 3,000 గ్రూప్ 3లో పెంచుతున్నారు. మరి ఆ పోస్టులు ఎడిపోయినాయి. ఒకటి మీరు క్యాలెండర్ తోటి కనుక మమ్మల్ని తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకు మధ్య గ్యాప్ పెంచాలనుకుంటున్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ క్యాలెండర్ అసలే కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఒక్క క్యాలెండర్ ఇయర్లోనే నింపుతున్నావు. ఈ క్యాలెండర్ ఇయర్ 6 నెలలు అయిపోయింది. ఇంకా 6 నెలల్లో నువ్వు 2 లక్షల ఉద్యోగాలు నింపు. 2,000 పోస్టులు పెంచలేనివి 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతావు? కూట్ల రాయి తీయలేనివి ఏట్ల రాయి ఎట్లా తీస్తావు? మాకు ఖచ్చితంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ అనే దాంతో డైవర్షన్ స్కీములు పెడుతున్నారు. మాకు ఈ డైవర్షన్ స్కీములు వద్దు. మాకు స్పెషల్ డ్రైవ్గా 2,000 ఉద్యోగాలను పెంచాలి, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 3,000 పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీ నుంచి వచ్చి. అంతా సవ్యంగా ఉంది, అంతా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, రాష్ట్రం సుభిక్షంగా ఉందంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేస్తుండే మీ కళ్ళకు కనిపించట్లేదా? కాంగ్రెస్ వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్రం మాత్రం అగ్నిగుండం అవుతుంది. త్వరలోనే మేమైతే ఒక బృహత్ కార్యాచరణకు ఇస్తాం. ప్రతిపక్షాలు కూడా ముందుండాలన్నా మాకు మీరు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా మీ మద్దతుతోటి మేము ముందుకు పోతాం. తెలంగాణ పౌర సమాజం కూడా మమ్మల్ని హక్కున చేర్చుకోవాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఈరోజు తెలంగాణలో కీలకంగా మేము ఉద్యోగాలు చేసుకొని తెలంగాణను బాగు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మా గోడును అర్థం చేసుకొని తెలంగాణ పౌర సమాజమైనా రాజకీయ పార్టీలైనా మాకు మద్దతు ఇవ్వాలని గాంధీ హాస్పిటల్ వేదికగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. నిరుద్యోగుల డిమాండ్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష గాంధీ హాస్పిటల్లో 4వ రోజు కొనసాగిస్తున్నా. మా డిమాండ్లు వచ్చేసరికి గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25,000 ఇవ్వాలి, ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి, జియో నంబర్ 46 ఇవ్వాలి, రద్దు చేయాలి, నిరుద్యోగ వృత్తి 4,000 ఇవ్వాలి. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేనిఫెస్టోలో వాళ్ళు చేసిన మేనిఫెస్టో. ఇది మేము చేసింది కాదు, మేము అడిగింది కూడా కాదు. మరి వాళ్ళు చెప్పిన మాటలని వాళ్ళు 6 నెలలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని, ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి చేసుకుంటూ పొడిగించుకుంటూ వచ్చినారు. అన్ని రోజులు అంతమంది నిరుద్యోగులు ఆగినారు. దాని తర్వాత వాళ్ళు ఎట్లాగో రియాక్ట్ కావట్లేదని చెప్పేసి నిరుద్యోగులు మినిస్టర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలవటం జరిగింది. అయినా స్పందన రాకపోతే గాంధీ పార్క్ వేదికగా ఇందిరా పార్క్ వేదికగా 2,000 మందితో దీక్ష చేసినారు. ఆర్ కృష్ణయ్య గారు మద్దతు తెలిపినారు, అందరూ వచ్చినారు. మరి అక్కడైనా ప్రభుత్వం, దాని తర్వాత రాజకీయ నాయకులు కూడా స్పందించినారు. స్పందించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే, పలానా డేట్కి ఏ డేట్లు అయితే ఉన్నాయో ఆ డేట్లకు పరీక్ష పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నది. దీనికోసమా అండి నేను ఓయూ జేఏసీ లీడర్గా, నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా, నా పేరు మోతీలాల్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత 60 నుంచి 70 నియోజకవర్గాల్లో నిరుద్యోగ జేఏసీలు ఫామ్ చేసి 6 యూనివర్సిటీస్ తిరిగి 4 యూనివర్సిటీస్లో ఒకటేసారి ధర్నాలు చేపించి ఇన్ని నిరుద్యోగ జేఏసీలు గ్రూపులు ఫామ్ చేసి ఒక్క నిరుద్యోగ విషయంలో తప్పితే మిగతా అన్ని విషయాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం న్యాయం చేసినా కూడా మేము మాకు ఉద్యోగాలు లేనప్పుడు మాకు ఈ గవర్నమెంట్ ఉంటే ఈ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు వేరే ప్రభుత్వమైనా ఉద్యోగాలు ఇస్తుందేమో అన్న ఒక ఆశతో మద్దతు ఇచ్చి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని నిలబెడితే మమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడి రోడ్డు మీద నిలబెట్టింది. అది బాధతో 70 సంవత్సరాలుగా ఆంధ్రని నిలగొడితే ఉద్యోగాలు వస్తాయి, బీహార్ని నిలగొడితే ఉద్యోగాలు వస్తాయి, బెంగాల్లోని నిలగొడితే ఉద్యోగాలు వస్తాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇట్లా రకరకాల రాజకీయాలు చేసిన తర్వాత 5,000 మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా చేసినారు.
ఇక అంతకుమించి ఏం చేయాలండి నిరుద్యోగులుగా? వాళ్ళ తరపున నేను కొట్లాడినోడిని, మరి నేను వాళ్ళకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా నాకు. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే మొదలుపెట్టినో ఇది ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఒక యాగం. ఇది నా ప్రాణమైన పోవాలి, ఉద్యోగాల నోటిఫికేషన్తోనే రావాలి, పోస్టులతోనే పోతా, లేదంటే ప్రాణం విడిచిపెట్టుకునే పోతా. ఎందుకంటే ఇక నిరుద్యోగం అనే అంశం మీద రాజకీయం చేయడానికి ఆస్కారం లేని స్థాయికి తీసుకుపోతా. ఆ స్థాయికి తీసుకుపోవాలనే నా యొక్క ప్రయత్నం. అందుకోసమే ఆ ప్రయత్న భాగంలోనే నా యొక్క ఆమరణ నిరాహార దీక్షను గాంధీ హాస్పిటల్ వేదికగా 4 రోజుల నుంచి కొనసాగిస్తున్నా. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం చేస్తుందంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే సాయంత్రం వరకు నేను చేసినండి. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇంత అరాచకం చేయలేదు అనిపిస్తుంది నాకు. నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 10 నిమిషాల్లో నన్ను ఎత్తుకుపోయినారు. చేయని నేను ఓయి క్యాంపస్ వేదికగా. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అండి. నన్ను ఎట్లా తీసుకుపోతారు? నన్ను చేయనీయకుండా ఆపుతారు. క్రిమినల్ కేసులు పెడతాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే క్రిమినల్ కేసులు పెడతారా? అట్లా భయపెట్టినారు. నేను ఎవరి భయాలకి కానీ ఎవరి ప్రలోభాలకు కానీ లొంగడానికి నేను ఇక్కడ రాలే. నేను పేరు కోసమే చేయాలనుకుంటే ఫస్ట్ రోజే వచ్చింది నాకు. 4 రోజులు నేను మాడిపోవాల్సిన అవసరం లేదు. దహించుకుంటూ పోతా కానీ ఈ నిరుద్యోగుల తరపున మాత్రం వెనక్కి అడిగి వేసే ప్రసక్తి లేదు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒక పిలుపునిస్తున్నా. ఎల్లుండి అనగా డేట్ ఏముంది? ఎల్లుండి 29వ తారీఖు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ గాంధీ హాస్పిటల్కి రండి. మధ్యాహ్నం 3ంటికి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ, నేను మీకోసం ఫైట్ చేస్తున్నా అని మీకు అనిపిస్తే, మీకోసం నేను నిలబడుతున్నా అనిపిస్తే, ఎల్లుండి అంటే ఇది 7వ రోజు అవుతుంది. 6వ రోజా? రేపటితో 5, ఎల్లుండి అంటే 6వ రోజు. 6వ రోజు అవుతుంది. 6వ రోజు కూడా మీకోసం నేను వెనకకు పోకుండా మీకోసం నేను చేస్తున్నా. 29వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగులందరూ వచ్చి నాకు సంపూర్ణమైన మద్దతు ఇస్తూ, మీ యొక్క మద్దతు కావాలని ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ప్రభుత్వం ఈ లోపల స్పందిస్తే, మా డిమాండ్ నెరవేరిస్తే ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తా, లేదంటే దీన్ని కొనసాగిస్తూనే ఉంటా. ఓకే అన్న, 4 రోజులు అవుతుంది కదా అమర నిరాహార దీక్ష చేయబట్టి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏమైనా స్పందన వచ్చిందా? లేదండి. పాజిటివ్ స్పందన రాకపోగా డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయము. అదే పరీక్ష మీద అదే రోజున పరీక్ష పెడతాం. ఇది వాళ్ళ స్పందన ఏంటంటే, మేము చేసిన పోరాటానికి వాళ్ళు ఇస్తున్నట్టు గౌరవం ఏంటంటే, ఇది ఏమంటే డిఎస్సి పోస్ట్పోన్ ఏమో మేము కావాలనుకుంటున్నాం, నిరుద్యోగుల తరపున వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళేమో డిఎస్సి అదే రోజున ఎగ్జామ్ పెడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది వాళ్ళ యొక్క స్పందన. ఓకే అన్న, ఎన్నికల్లో చూసుకున్నట్టయితే నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ప్రభుత్వం అయితే విస్మరించిందని చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే ఇప్పుడు బల్మూరి వెంకట అయినా కూడా, కోదండరామ అయినా కూడా, వీళ్ళంతా ప్రభుత్వానికి దగ్గరుండి కూడా మీ సమస్యను ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు? లేకపోతే సీఎం ఏమన్నా సార్, ఇప్పుడు ఈ సమస్య ముఖ్యమంత్రి గారు స్వయంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి ఎక్స్ ఇప్పుడు ఇంతకుముందు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి వీళ్ళందరూ చేసి మాట్లాడిన మాటలు, ఇలా మన కింద ఉన్న వాళ్ళమో పైన ఉన్న వాళ్ళమో మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ యూత్ అండ్ ఇట్ బిట్రేడ్ దేర్ హోప్స్ అండ్ యాస్పిరేషన్ which is deeply hurted, which was deeply hurted by each and every individual of the Telangana youth and unemployed were deeply hurted by the statements of Congress party officials and Congress party politicians. So ఇది కరెక్ట్ కాదు. And on this platform I am questioning Mr. Rahul Gandhi that you came to the Chikkadapalli library and you said we will fulfill the dreams of Telangana youth and unemployment
unemployed. You where you went? Where gone? Where are you? Where are you, Mr. Rahul Gandhi? Where are you, Mr. Rahul Gandhi? What is the difference between you and other political party? You have to answer this, Mr. Rahul Gandhi. You have to. It is your responsibility. Otherwise, our unemployed youth will come to your Delhi and will block your house. They will protest in front of your house also. 2 రోజులు ప్రభుత్వం స్పందించకపోతే దాని తర్వాత నిరుద్యోగులు ఏం చేయాలో చేస్తారు. నా ఆరోగ్యం ఏమైనా పొరపాటున ఏం జరిగినా దానికి నాకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే. దీంతో పాటు ఓట్లు అడగడానికి వస్తున్న అంటే రాజకీయ పార్టీలకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు స్పందించింది, ధన్యవాదాలు. మిగతా సంఘాలు కూడా స్పందించినారు, మద్దతు తెలిపినారు, ధన్యవాదాలు. దాంతోపాటు మిగతా బీజేపీ పార్టీ కావచ్చు, బీఎస్పీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, విద్యార్థుల రాజకీయ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ మాకు మద్దతు తెలపాలి, మా గురించి మాట్లాడాలి, మా గురించి కొట్లాడాలని చెప్పేసి